హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది. శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అలాంటిది ఉగాది పచ్చడి చేసుకోకుండా ఎవరో ఉండరు. 90% అందరికీ కూడా ఉగాది పచ్చడి అంటే ఏంటో తెలుసు, ఏ విధంగా చేస్తారో అన్నీ కూడా తెలుసు. మన పూర్వీకులు ఏ విధంగా చేసేవారు, నెక్స్ట్ దాన్ని ఎన్ని విధాలుగా మార్చారు అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఏ ఊరు అనేది కామెంట్ చేయండి. ఉగాది పచ్చడి మనకి ఫస్ట్ మన నోట్లో పెట్టగానే మనకు ఒక టేస్ట్ తెలుస్తుంది. ఉప్పు అయితే ఉప్పు, కారం అయితే కారం, తీపి అయితే తీపి. అది మనకి దేనికి ఇండికేట్ చేస్తుంది అనేది మనకు తెలియదు. సో ఇయర్ ఫస్ట్ మనం అంటే ఉగాది అంటే మనకు కొత్త సంవత్సరం కదా, మన తెలుగు వారికి కొత్త సంవత్సరం. సో కొత్త సంవత్సరం మనం ఏ టేస్ట్ అయితే చేస్తాము అలాగే మన ఇయర్ మొత్తం అలాగే ఉంటుందనేసి పెద్దలు నమ్ముతారనమాట. అంటే దేనికి ఏ అర్థం వస్తుంది అనేది మనకు తెలియదు. మనం ఎన్ని సంవత్సరాలు బట్టి తింటాము, చేసుకుంటాము, అన్ని చేస్తున్నాం కానీ మనకు తెలియదు కదా. సో నేను దానికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏది దేనికి అర్థం అనేది మొత్తం అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ముందుగా గిన్నె తీసుకొని అందులోకి నేనైతే ఫస్ట్ పులుపు అనేది యాడ్ చేస్తున్నానండి. పులుపు దేనికోసం అంటే నేర్పుగా వ్యవహరించే సందర్భాలు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది కదా. సో అలా ఆ విధంగా పులుపుకి నేర్పుగా వ్యవహరించే సందర్భాలు. ఇలా పులుపు మొత్తం కూడా తీసుకోవాలి. ఇలా పులుపు అయితే తీసుకోవాలి. మీకు ఎంత కావాలి కన్సిస్టెన్సీ ఆ విధంగా తీసుకోవాలి. నాకైతే ఒక గ్లాస్తో తీసుకున్నాను నేను వాటర్ అనేది. సో ఒక గ్లాస్ వాటర్కి పులుపు అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం బెల్లం దేనికంటే ఇండికేషన్, ఇది ఆనందానికి ప్రతిరూపం అన్నమాట. బెల్లం అనేది తీపి అనేది ఆనందానికి గుర్తుగా వేస్తారు. నెక్స్ట్ అలాగే ఇందులోకి చేదు బాధ కలిగించే సందర్భాలు. చేదు అంటే ఏంటి, మనకు వేపు కదా వేస్తాం. చేదుకి బాధ కలిగించే సందర్భాలు. అలాగే ఉప్పు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఉల్లాసం కొరకు ఉప్పు. అలాగే కారం సహనం కోల్పోయే సందర్భాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం. ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగేలాగా. నెక్స్ట్ ఇందులోకి వగరు మనం దేనికంటే, ఇది మామిడి పిందులు మాత్రమే యూజ్ చేయాలండి, మామిడికాయలు కాదు. లేత పిందులు జీడిలా ఉంటాయి కదా, టెంక కట్టలేనివి, అవే యూజ్ చేయాలి. అందులోనే మనకి వగరు అనేది వస్తుంది. వగరు దేనికంటే కొత్త సవాళ్ళు. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మన పాత పద్ధతిలో మన పూర్వీకులు చేసుకునే పద్ధతి అనమాట. ఓన్లీ ఈ విధంగా చేసుకునే నైవేద్యంగా పెట్టి వాళ్ళు తినేవారు అనమాట. మనకి ఇప్పుడు రకరకాలుగా వచ్చే ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క స్టైల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మనకి ఇందులోకి ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఇది రాజమండ్రి స్టైల్ అనమాట. మా అమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవారు. మా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉంటది అనమాట. నేను ఆ విధంగా చేస్తున్నాను. ఇందులో చాలా మనం యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నవన్నీ కూడా చాలా వరకు ఫ్రూట్స్ యాడ్ చేస్తారు. అటు సైడ్ అయితే మాత్రం నేను ఆ విధంగా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇందులోకి ఏంటంటే సపోటా పల్పు ఉంటుంది కదా, పల్పుని యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఏంటంటే ఎక్స్ట్రా థిక్నెస్ వస్తుంది, ఎక్స్ట్రా స్వీట్నెస్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఫ్రూట్స్ యాపిల్ వేస్తారు. ఇంకా ఇందులో సపోటా, ఖర్జూరం, అలాగే అరటిపండు, కిస్మిస్ పళ్ళు, ఖర్జూరము, ఇలా కొబ్బరికాయ అలా అనమాట. ఇందులోకి ఏంటంటే లుకింగ్ కోసం ఇంకా ఇందులో వేపిన శనగపప్పు కదా, అది కూడా యాడ్ చేస్తారు.
చూడడానికి బాగుంటుంది. ఇందులో కొబ్బరికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, సపోటా ఒక్కటి వేసిన వెంటనే మనకి థిక్నెస్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ ఇందులోకి నేను అరటిపండు కూడా యాడ్ చేస్తున్నాను. అరటిపండు ఎలాగా గుజ్జులా చేసుకోవాలండి, స్మాష్ చేసుకోవాలి. ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కానీ, లేదంటే మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చేతితో మనం స్మాష్ చేసి వేసినా పర్వాలేదు. ఎందుకంటే వీడియోలో కాబట్టి నేను ఏ విధంగా చేసి చూపిస్తాను. మనం డైరెక్ట్గా అందులోనే వేసి స్మాష్ చేసేయచ్చు, మీకు కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా ఈ విధంగా చేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా గుజ్జులా చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవడమే. ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోండి. ఇందులో చెప్పాను కదా, ఖర్జూరం ఇంకా కిస్మిస్ కానీ ఇలా మనం మొత్తం ఆల్మోస్ట్ అన్ని, ఇందులో కిస్మిస్ కానీ ఖర్జూరం కానీ ఆల్మోస్ట్ ఫ్రూట్స్, యాపిల్ కానీ అన్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా, ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది రాజమండ్రి సైడ్ ఈ విధంగా చేస్తారు, చక్కగా పలుచగా ఉండదు అటు సైడ్ చేస్తే మాత్రం. సో ఈ విధంగా చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళమాట. ఇలా మనం ఫస్ట్ దేవుడికి అయితే నివేదించుకోవాలి కదా. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.